జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ దక్కదన్నారు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. యూసుఫ్గూడ డివిజన్ వెంకటగిరిలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కాలేరు బీజేపీ కాంగ్రెస్ పార్టీలని ప్రజలు తిరస్కరిస్తున్నారని చెప్పారు. అమలు కాని హామీలిచ్చి రేవంత్ రెడ్డి మోసం చేశారని ఫైర్ అయ్యారు. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ విజయం ఖాయమంటున్న కాలేరు వెంకటేష్తో మా ప్రతినిధి యాసర్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ ప్రచారం విస్తృతంగా కొనసాగుతుంది. ఏ డివిజన్ చూసినా బీఆర్ఎస్ ప్రచారంతో హోరెత్తుతుంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ నేతలు అయితే ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం యూసుఫ్గూడ డివిజన్ వెంకటగిరిలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఇంటింటి ప్రచారం నిర్వహించి బీఆర్ఎస్ హయాంలో అమలు చేసే సంక్షేమ పథకాలు వివరిస్తూ కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో కాలేరు వెంకటేష్ ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఇంటింటికి తిరిగి ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. ప్రజలు ఎలాంటి వైఫల్యాలను గుర్తిస్తున్నారు కాంగ్రెస్ వైఫల్యాలను? మేము ఈరోజు మా సీనియర్ లీడర్లతో కలిపి వెంకటగిరి ఐలంగ్ కాలనీలో ప్రతి ఇంటికి తిరుగుతూ ఉన్నాము. ఇక్కడ ఓటర్స్ నుంచి చాలా మంచి స్పందన ఉంది. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు చేసిన హయాంలో ఆ సంక్షేమ పథకాలు, ప్రతి ఒక్కరి హైదరాబాద్ అభివృద్ధి ఇవన్నీ చూసి మేము తప్పకుండా కేసీఆర్ని గెలిపించుకుంటాం, కారు గుర్తుకు ఓటేస్తాం అని వాళ్ళు వాలంటరీగా చెప్తా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు ఈ జూబ్లీహిల్స్ దానికి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో రిప్రజెంట్ చేస్తున్నాడు. ఆయన వచ్చి మోడీకి ఓటేయమని అడుగుతున్నాడు. మోడీకి జూబ్లీహిల్స్కి ఏం సంబంధం అండి? మీరు 7 సంవత్సరాల నుంచి ప్రాతినిధ్యం వహించుకుంటూ ఇక్కడ మంత్రివర్యులుగా పనిచేసుకుంటూ మీరు కనీసం ₹1 అన్న ఈ నియోజకవర్గానికి ఖర్చు పెట్టినరా? మీరు నరేంద్ర మోడీ గారిని అడిగి ఒక 100 కోట్లు 200 కోట్లు తీసుకొని వచ్చి జూబ్లీహిల్స్ను అభివృద్ధి చేయండి, అప్పుడు మీరు ఓటు అడగండి. కిషన్ రెడ్డి గారు మీకు మాత్రం ఈసారి జూబ్లీహిల్స్లో డిపాజిట్ కూడా దక్కదు. మెయిన్గా బీఆర్ఎస్ ప్రచారానికి అయితే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అసలు ఏ ఎజెండాతో మీరు ముందుకు వెళ్తున్నారు? మేము కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలు కంపారిజన్ చేస్తే ఇప్పుడు తులం బంగారము ఇస్తానన్నాడు, ఒక్కరు కూడా తులం బంగారం ఇవ్వలేదు. 2000 రూపాయల ఆసరా పెన్షన్ను 4000 రూపాయలు చేస్తా అన్నాడు, ఎవరికి కూడా చేయలేదు. అదేవిధంగా మహాలక్ష్మి కింద 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అన్నాడు, అది కూడా చేయలేదు. 1 కోటి మందిని కోటీశ్వర్లు చేస్తా అని చెప్పాడు. 1 కోటి మంది కాదు, ఒక్కరినన్నా కోటీశ్వర్లు చేసినా అదే అడుగుతున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆడవాళ్ళని అడిగితే ఒక్కరికి కూడా సాయం అందలేదండి, మేము చాలా విసిగిపోయినాము. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ 2 సంవత్సరాల పాలనలే చాలా విసిగిపోయినాము. మేము ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేము, కేసీఆర్ గారికి ఓటేస్తాము. మాగంటి సునీతను బ్రహ్మాండంగా మంచి మెజార్టీతో గెలిపించుకుంటామని వాళ్ళే ప్రజలే చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఓటర్లకు భయపెట్టించే విధంగా మాట్లాడుతున్నారు ప్రసంగాలలో. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే సంక్షేమ పథకాలు ఆగుతాయని చెప్తున్నారు. దాని మీద నేను 15 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నానండి. అంత క్రితం కూడా రాజకీయాలలో నాకు అనుభవం ఉంది. ఏ రోజు కూడా బై ఎలక్షన్లో ముఖ్యమంత్రి గారు 6 రోజులు ఇక్కడ జూబ్లీహిల్స్లో అతను వచ్చి రోడ్ షోలు, తర్వాత మోటార్ బైకిల్ షోలు ఇవన్నీ చేసిన దాఖలు లేవు. అంటే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి గారికి అంత భయం ఉంది కాబట్టి, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తలేరు కాబట్టి ఆయన బై ఎలక్షన్లో 6 రోజులు ప్రచారానికి వస్తున్నాడు. దాన్ని బట్టే అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ ఎంత భయంలో ఉంది, ఎంత వాళ్ళకు అనుకూల పరిస్థితులు లేవు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకున్నాడు. సో చివరిగా జూబ్లీహిల్స్ ప్రజలు తీర్పు ఎలా ఇవ్వబోతున్నారు? మనకు లాస్ట్ 3-4 డేస్ నుంచి కొన్ని సర్వేలు చూసినామండి. ఆ సర్వేలలో కొందరు 6% అని, కొందరు 4% అప్పర్గా ఉన్నామని, అధికంగా ఉన్నామని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు నేను అందరినీ కలిసిన తర్వాత నాకు ఏర్పడుతుంది ఏంటంటే కనీసం 15 to 16% మనం అప్పర్ హ్యాండ్లో ఉంటాము. 30,000 మెజార్టీతోటి, భారీ మెజార్టీతోటి మనం గెలుస్తున్నాం. మొత్తానికి చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గం మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అంటున్న పరిస్థితి ఉంది. మరోవైపు బీఆర్ఎస్ ప్రచారానికి ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు. అటు బీజేపీ ఎలాంటి అభివృద్ధి చేయలేదు, కిషన్ రెడ్డి గారు ఇక్కడ ఓటు అడిగే హక్కు లేదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అంటున్న పరిస్థితి ఉంది. అటు బీఆర్ఎస్ ప్రచారానికి అయితే ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపి కారు గుర్తుకు ఓటేస్తామని తెలుపుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ మధుతో యాసర్ టీ న్యూస్, హైదరాబాద్.